హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ అవి మా ఇంట్లో వాళ్ళతో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కేక్ కట్ చేస్తున్నాను. రెడీ అదే అయిపోయాక కేక్ వచ్చేసి కొంచెం కూలింగ్ కేక్ కాబట్టి కొంచెం డిజైన్ అనేది చేంజ్ అయింది. తెచ్చేటప్పుడు కలర్ కదిలింది కొంచెం, అలా కొంచెం షేప్ అది పక్కకు వచ్చేసింది. అది వచ్చేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పాప మా బాబు కట్ చేసి వాళ్ళకి తినిపిస్తున్నాను. ఇది నా బర్త్డే. చూడండి, వీడియోని ఫుల్గా చూస్తే మీకు అర్థమైంది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానా ఏంటా. కేక్ కట్ చేసినాక వచ్చేసి హోటల్కి వెళ్ళాము. హోటల్లో డిన్నర్కి వెళ్ళాము. నైట్ డిన్నర్కి వెళ్ళి అక్కడ ఫుడ్ అది తిన్నాము. మళ్ళీ కేక్ కట్ చేశాను. ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాను మా ఫ్యామిలీ అందరితో కలిసి. ఫస్ట్ టైం వెళ్ళాము. ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి ఇక్కడ వచ్చా కదా అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా కూడా ఉంది. ఫస్ట్ హోటల్కి వెళ్ళగానే పిల్లలు ఇది చూడంగానే ఇక్కడ ఆడుతూ ఉన్నారు. ఈ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఉయ్యాల అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మా బాబు వచ్చేసి ఇదిగో జారుతూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మాకు ఉన్న దగ్గరలో ఒంగోలు దగ్గరలో వెళ్ళాం హోటల్, ఆవాస హోటల్. బాగానే ఉంది, సింపుల్గా, ఎక్కువ హెవీగా ఏం లేవు ఇక్కడ హోటల్స్, సింపుల్గానే ఉన్నాయి. అయితే స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. నైట్ కాబట్టి ఏం అవైలబిలిటీ లేవు. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అలా వస్తే స్విమ్మింగ్ అన్నీ ఉంటాయి. స్టే కూడా చేయొచ్చు ఈ హోటల్లో. వచ్చేసి పిల్లలకు కాసేపు ప్లే ఏరియా, తిన్నాక ఎంజాయ్ చేయడానికి అట్లా అన్నీ పెట్టారు గేమ్స్కి అలా. ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా నాన్న మా అక్క మా బావ మా అక్క వాళ్ళ పిల్లలు, మేము వచ్చేసి మా ఫ్యామిలీ ఇంత మట్టుకు వెళ్ళాం. ఫుడ్ వచ్చేసి చికెన్ 65 ఇంకా అందరు ఎవరికి కావాల్సిన వాళ్ళ ఫేవరెట్స్ ఆర్డర్ చేసుకున్నాము. వాళ్ళు వచ్చేసి వాళ్ళే సర్వ్ చేస్తారు. మనం అడిగితే మనం కూడా చేసుకోవచ్చు. వాళ్ళు చేస్తే ఏంటంటే బాగా నీట్గా చేస్తారు కాబట్టి ఇలా మేము వచ్చేసి ఫుడ్ అది బాగుంది. టేస్ట్ ఓకే, పర్వాలేదు, బెస్టే. రేట్స్ అవి రీజనబుల్గానే ఉన్నాయి. ఇట్లా మేము వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రేట్స్ అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి. కావాల్సింటే లొకేషన్ అవి పెడతాను, కావాల్సింటే విజిట్ చేయండి. ఫుడ్ వచ్చేసి అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ లేట్గా వస్తున్నాయి, అదొక్కటే కొంచెం ఇబ్బంది. వాళ్ళకి వచ్చే కొంది లేట్గా మనం చెప్పిన ఐటమ్స్ కనీసం 5-10 మినిట్స్ అన్నా పడుతుంది, లేట్గా ఇస్తున్నారు. త్వరగా అయితే రావట్లేదు. లక్కీ బేకరీ కాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. నైట్ అయితే మళ్ళీ నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, జియా సేవ్. ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. అసలు నీ బేగుల మధ్యలో మీద పిండి లవ్ ఇట్. ఆనెస్ట్లీ కొన్ని రెస్టారెంట్స్ లో కూడా ఇంత టేస్టీ ఉండదు అనిపించింది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి బిర్యానీ, నాన్లు అన్నీ తిన్నాం. బటర్ నాన్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ చిన్నగా కూర్చొని తినేసాం మాకు నచ్చినవి. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేసాం. బయట వచ్చేసి ఇది హోటల్ చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అయ్యే గేటు. మెయిన్ బాగా ఖాళీ ప్లేస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ స్టే చేయొచ్చు కూడా, హైవే మీదే ఉంటుంది ఈ హోటల్ వచ్చేసి. ఈ రూమ్స్ వచ్చేసి లోపల 3 ఫ్లోర్స్ అక్కడ రూమ్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి, క్లీన్గా నీట్గానే. రూమ్స్ ఏం చూపించలేదు. ఇది వచ్చేసి మెనీ హోటల్. ఇక్కడ వచ్చేసి లోపల అది సిట్టింగ్, ఏసీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి, చైర్స్ అంతా. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఫంక్షన్స్ కానీ
ఖాళీ ప్లేస్ బాగుంటుంది, పిల్లలు ఆడుకోవటానికి కానీ బాగా ఎంజాయ్ చేయడానికి, స్విమ్మింగ్ కానీ ఇక్కడ స్టే చేసే వాళ్ళకి అన్నీ అవైలబిలిటీ ఉండే. ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు నీట్గా క్లీన్గా ఉంచడానికి. ఇక్కడ ఎక్కువ ఫంక్షన్స్ కూడా జరుగుతాయి, దానికి కూడా సపరేట్ హాలు అన్నీ ఉన్నాయి. పెద్దదే హోటల్ వచ్చేసి ఇది చూడండి నీట్గా ఎలా ఉంది. ఇక్కడ మనుషులు కూడా బాగానే వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ స్టే చేయడానికి హోటల్లో అది ఫుడ్కి అలా ఎట్లా హాలిడేస్ కాబట్టి పిల్లలు పెద్దలు తిరుగుతూ ఉంటారు కాబట్టి అన్ని హోటల్స్ బిజీగానే ఉండే. ఈ హోటల్ వచ్చేసి లైటింగ్స్తో మేము నైట్ వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది వ్యూ. ఇది వచ్చేసి ఆవాస హోటల్ వెల్లంపల్లి దగ్గరలో ఉంటుంది. లొకేషన్ అది కావాల్సింటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇట్లా లైటింగ్స్ ట్రీస్ అన్నీ బాగుంటాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చేసి నైట్ వచ్చేసి ఇంకో కేక్ కట్ చేశాను. ఇది వచ్చేసి మా అక్క తెచ్చింది. ఇది మళ్ళీ కట్ చేసి పిల్లలు పెద్దలు అందరు తిన్నారు. ఇది నా బర్త్డే సెలబ్రేషన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి నా బర్త్డే వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో జరుపుకున్నాం. మేము అందరు వెళ్ళాము. ఇలా జరిగింది ఈ సంవత్సరం నా బర్త్డే. నా ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకున్నాను. Last week on out loud. Hi. My Baba fans. మా డాడీ ఫ్రెండ్స్ పెడతా వీడియో నిజంగా Friends for Subhata friends.